దళితుల ప్రాణాలకు రక్షణ కల్పించడంలోనూ వారి ప్రాణాలకు విలువ కట్టడంలోనూ వివక్ష చూపించే ప్రభుత్వాలు చివరికి ప్రజల ముందు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. శుక్రవారం కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద భారీ జన సమీకరణ మధ్య నిర్వహించిన మాదిగల ఆత్మ గౌరవ గర్జన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమాన్ని ఏఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జంగి సుధాకర్ అధ్యక్షత నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మాదిగ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దళితులపై జరుగుతున్న అన్యాయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుంకా సంజయ్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి చెందిన మాదిగ ఉద్యమ నాయకుడు టీఎం రమేష్ హత్యకు గురైన ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఆ కుటుంబానికి కేవలం నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నారు. అదే సమయంలో అదే ప్రాంతంలో ఒక రాజకీయ నాయకుడు మరణిస్తే మాత్రం ₹1 కోటి ఎక్స్గ్రేషియా 5 ఎకరాల భూమి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు. మాదిగల ప్రాణాలకు ఎందుకు ఈ వివక్ష? దళితుల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. ఈ విధమైన ద్వంద్వ ప్రమాణాలు సమాజంలో తీవ్రమైన అసమానతను పెంచుతాయని అన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు, సామాజిక అవమానాలు, మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని బుంగా సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు, కుల వివక్ష కారణంగా మాదిగలు ఇంకా అణచివేతకు గురవుతున్నారని తెలిపారు. అనేక కేసుల్లో నిందితులు ప్రభావవంతులుగా ఉండటం వల్ల విచారణ ఆలస్యం అవుతూ బాధిత కుటుంబాలు న్యాయం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని చెప్పారు. ఈరోజు కాకినాడ నడిబొడ్డు మీద మాదిగల గర్జన మహాధర్నాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. బుంగా సంజీవ్ మాదిగల ఆధ్వర్యంలో. మా ముఖ్య ఉద్దేశం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలో మాదిగలపై జరుగుతున్నటువంటి హత్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని దోషులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ మీద ఏదైతే మేము మాదిగ సంఘాలుగా కలిసి పనిచేస్తున్నామో మా అందరి ఉద్దేశం ఒకటే. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి, దోషులని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా అగ్రకులాల పట్ల జరుగుతున్నటువంటి ఏదైతే వాళ్ళ మీద కూడా కొన్ని హత్యలు జరుగుతున్నాయో వాళ్ళకి ₹1 కోటి ఇస్తున్నప్పుడు మరి దళితులుగా మాకెందుకు ఇవ్వరు? మాకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఖండించేలాగా, ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా పాలకులు ఎవరైనా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దళితుల మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి ప్రభుత్వంలో ఇదే ప్రాంతానికి చెందినటువంటి అనేక ఘటనలు కూడా జరిగాయి. సుబ్రహ్మణ్యాన్ని చంపడం జరిగింది, మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ని చంపడం జరిగింది, ప్రభుత్వమే హత్యలు చేసింది. అదేవిధంగా కిరణ్ని చంపింది మాస్కులు అడిగినందుకు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే మరి సుబ్రహ్మణ్యం కానీ డాక్టర్ సుధాకర్ కానీ ఇలాంటి హత్యలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వమే పనిగట్టుకొని చేయడం వల్ల ఆ రోజు వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయడం, దళితుల పట్ల చులకన చేయడం ఏదైతే ఉందో ఆ రోజు శిక్షలు పడలేదు కాబట్టి, ఆ రోజు నిర్లక్ష్యం వహించబట్టే ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అదే పరంపర కొనసాగుతూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే దళితులకు జరుగుతున్న అన్యాయం పట్ల వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ, మరి హోంశాఖ మంత్రి కూడా తక్షణమే ఈ చర్యల్ని ఖండించడమే కాదు ఆ కుటుంబాలని పరామర్శించి మాకు న్యాయం జరిగేలా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిని టీఎం రమేష్ మా సంఘంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నటువంటి టీఎం రమేష్ని కర్నూలులో అతని సొంత గ్రామంలో కొంతమంది దుండగులు, అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులు ఏదైతే దళితులకు లేకపోతే బీసీలకు రక్షణగా ఉంటూ వాళ్ళకి న్యాయం చేసే క్రమంలో మాకు న్యాయం చేయడానికి ఈ మాదిగోడు అవసరమా అని చెప్పేసి అతని మీద కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా చంపినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలందరినీ కూడా ఏకదాటి మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి వేళ కనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయం అన్నట్టుగా అగ్రవర్ణాలు చనిపోతే ₹1 కోటి 5 ఎకరాల భూమి, అలాగే ఉద్యోగం, అట్రాసిటీ చట్టంలో లేనటువంటి ఒక చట్టాన్ని వాళ్ళు కొత్తగా రూపొందించి అగ్రవర్ణాలకు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మా దళిత బిడ్డ అయినటువంటి హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు కానీ మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, లేకపోతే లోకేష్ గారికి కానీ
ఈ రాష్ట్రంలో కోవా బన్ నమ్ముకునే వ్యక్తికి కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు దళితుల్లో ఉన్నదని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే దళితులు మాన ప్రాణాలు పోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ముఖ్య నాయకులు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే మేము తిరుగుబాటు చెయ్యాలా లేదా అన్నది మీరు నిర్ణయించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మేము ₹1 కోటి ఎక్స్గ్రేషియా డిమాండ్ చేస్తున్నామో అదేవిధంగా 5 ఎకరాల భూమి ఫాస్ట్ ట్రాక్ కోర్టును తక్షణమే మాకు దళితులకు ఏర్పాటు చేసి దళితుల జోలు మాన ప్రాణాల జోలికి ఎవడన్నా రావాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంది, వాళ్ళ జోలికి వెళ్తే వెంటనే శిక్షలు పడతాయి అనే విధంగా భయం కల్పించాలంటే ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. లేదంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మా ఉద్యమం ప్రభంజనం అవ్వకముందే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి తక్షణమే ఈ ఘటన మీద మీరు స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు బొంగ సంజయ్ మదిగా, MRPSS. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో దళితులకు అందులో మాదిగలకు రక్షణ కరువైందని మేము తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో దాదాపు కనిపించే ఘటనలు 20 వరకు ఉన్నాయి. కనపడని ఘటనలు వందల సంఖ్యలో ఉన్నాయి. దళితుల మాన ప్రాణాలతో చెలగాటమాటం ఈ ప్రభుత్వంలో ఆనవాయితీగా అలవాటుగా మారిపోయినట్టు కనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోనూ ప్రధానంగా రాయలసీమ జిల్లాలో చూసుకుంటే రాయలసీమ జిల్లాలో టీఎం రమేష్ మాదిగ నుంచి మొదలుకొని సంజీవరావు, అదేవిధంగా దాదాపు ఒక 14-12 ఘటనలు, మనోహరు, జంట హత్యలు ఇలా చెప్పుకుంటా పోతూ ఉంటే అనేకం కనబడుతూ ఉన్నాయి. ఈ ఒక్కసారి గమనిస్తే దళితులకు రక్షణ కల్పించడంలో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ క్రమంలోనే దళితులను చంపితే, దళితులను అత్యాచారం చేస్తే అడిగేవాళ్ళు లేరని, లేదు కోర్టులకు వెళితే ఆ కోర్టుల్లో శిక్షలు పడకుండా ఎలా తప్పించుకోవచ్చో మాకు తెలుసని, దానికి చుండూరు, కారంచేడు, నీరుకొండ, వేంపెంట, లక్ష్మీపేట, ప్యాపిల్ లాంటి ఘటనలు మాకు అనేకం ఉన్నాయని చెప్పని అగ్రకుల అహంకారంతో ప్రవర్తిస్తూ వ్యవహరిస్తూ మా దళితుల బిడ్డల మీద అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తున్నటువంటి దుండగులను కఠినంగా శిక్షించడం కోసం మేము ఇక్కడ ఉండబడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి మాదిగ సంఘాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితుల మీద అత్యాచారం చేస్తే, దళితుల్ని చంపితే ఖచ్చితంగా శిక్షలు పడతాయనేటువంటి భయాన్ని కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ ప్రభుత్వమే తక్షణమే ఇప్పుడు ఏదైతే ఎస్ఎస్ అట్రాసిటీ కోర్టులు ఉన్నాయో ఆ కోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టులుగా ముందుకు తీసుకురావాలని చెప్పని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని మేము కోరుతూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో దళితులని మరణాలకి ఒక రేటు, అగ్రకుల మరణాలకు ఒక రేటుగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మా దళితులను చంపితే అట్రాసిటీ ద్వారా వచ్చేటువంటి 8 లక్షల రూపాయలకు పరిమితం చేస్తూ ఉన్నారు. అదే అగ్రకులాల వాడిని హత్య చేస్తే మాత్రం ₹1 కోటి 5 ఎకరాల భూమి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ ప్రకాశం జిల్లాలో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అతన్ని కమ్మ సామాజిక వర్గంలో చంపితే కాపులు రోడ్డు ఎత్తగానే ఒక్కసారిగా ఉటాహుటిన రాష్ట్ర ప్రభుత్వమే భయపడి పరిగెత్తుకుంటూ పోయి అది రాష్ట్ర హోంమంత్రి అనితమ్మ దగ్గర నుంచి మొదలుకుంటే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వరకు, మున్సిపల్ శాఖ మంత్రి వరకు కూడా అందరూ పరిగెత్తుకుంటూ పోయి ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వడము, ₹1 కోటితో 5 ఎకరాల భూమి ఉద్యోగం ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా అదే జిల్లాలో రాజకీయ హత్యల నేపథ్యంలో వీరే చౌదరిని చంపితే వీరే చౌదరి కుటుంబాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరామర్శించి ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాలకు ఒక మరణాలకు ఒక రేటు, పేద దళితులకు మరణాలకు ఒక రేటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి. హత్య అన్నాక ఏదైనా హత్యే, మరణం అన్నాక ఏదైనా మత్తే, అగ్రకులాల హత్యలకు, అగ్రకులాల మరణాలకు ఒక రేటు పెట్టి మమ్మల్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోం కనుక తక్షణమే మా మరణాలకు కూడా ఆ చనిపోయినటువంటి వాళ్ళు, చంపబడ్డ వాళ్ళకి, ఎవరైతే చంపబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అగ్రకులాల వాళ్ళు ఉన్నారో ఆ ఏదైతే చనిపోయిన కుటుంబాలకి తక్షణమే ప్రభుత్వం ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈరోజు ఈ మాదిగ ఆత్మగౌరవ గర్జన పేరు మీద కాకినాడలో బొంగా సంజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి మాదిగ సంఘాలంగా, ఆంధ్రప్రదేశ్లో ఉండబడి దళిత సంఘాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ వైఖరి మార్చుకోవాలి, తక్షణమే దోషులను శిక్షించే విధంగా ముందుకెళ్లాలని చెప్పని కోరుతున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయింది. క్రైస్తవుల్ని
చర్చిలను కూల్చినా, చర్చిలు ధ్వంసం చేసినా అడిగే దిక్కు లేకుండా పోతున్నారని పేరు మీద కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి ఉదాహరణ రఘురామకృష్ణంరాజుని హెచ్చరిస్తూ ఉన్నారు. ఖబర్దార్ రఘురామకృష్ణంరాజు గారు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి నియోజకవర్గంలో, నీ నియోజకవర్గంలో దగ్గరుండి దళితులకు సంబంధించినటువంటి క్రైస్తవులకు సంబంధించి చర్చలను కూలుస్తూ ఉన్నాం. నువ్వు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అక్కడ దళితుల ఓట్లు లేవా, క్రైస్తవుల ఓట్లు లేవా, ముస్లింల ఓట్లు లేవా? ఏ ఓట్లు లేకుండా ఒక రాజులేస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యావన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆయనే కాదు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని డిప్యూటీ సీఎం ఉండబడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి హోంమంత్రికి ఉండబడినటువంటి అనితమ్మ గారికి కూడా సూటిగా మేము చెప్తా ఉన్నాం. దళితుల మాన ప్రాణాలు కాపాడే దగ్గర మీ ప్రభుత్వం విఫలమవుతుంది. దళితుల మాన ప్రాణాలను రక్షించే దగ్గర మీరు ముందుకు రావాలి. క్రైస్తవుల హక్కులను, క్రైస్తవుల ఆత్మగౌరవాన్ని కాపాడే దగ్గర మీ ప్రభుత్వం విఫలమైంది. దాన్ని కాపాడే వరకు కూడా మీరు ముందుకు రావాలి. లేకుంటే ఆంధ్రప్రదేశ్లో మాదిగ సంఘాలంగా, దళిత సంఘాలంగా, క్రైస్తవ, ముస్లిం మైనార్టీలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చే విధంగా కూడా మేము ముందుకెళ్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నేను బ్రహ్మాయి మాదిగ, ఎంఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షులు.